ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ఓం శాంతి. ఈరోజు మురళి 30/9/2021. मीठे बच्चे, अभी ये रावण राज पुरानी दुनिया खत्म हो, नई दुनिया आ रही, इसलिए श्रीमत पर चल पवित्र बनो तो श्रेष्ठ देवी देवता बनेंगे. మధురమైన పిల్లలారా, ఇప్పుడు ఇది రావణ రాజ్యం. ఈ రావణ రాజ్యం పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచం వస్తుంది. అందువలన శ్రీమతంపై నడుస్తూ పవిత్రంగా తయారైనట్లయితే శ్రేష్టమైన దేవీ దేవతలుగా తయారైపోతారు. ప్రశ్న: बाप अपने बच्चों को सत्यनारायण की कथा सुनाते, उस कथा का रहस्य क्या है? బాబా తన పిల్లలకు సత్యనారాయణ కథ వినిపిస్తున్నారు. ఈ కథ యొక్క రహస్యం ఏంటి? उत्तर: उसका रहस्य బాదషాహి లేనా और గవానా. కథ యొక్క రహస్యం ఏంటంటే రాజ్యాధికారం తీసుకోవడం మరియు పోగొట్టుకోవడం. సత్యనారాయణ కథ యొక్క రహస్యం ఏంటి? రాజ్యం తీసుకోవడం మరియు పోగొట్టుకోవడం అనేది ఉంది సారాంశం. अलफ को अल्लाह मिला तो गदाई छोड़ दी. వ్యాపారంలో యజమాని బ్రహ్మబాబాకు అల్లా దొరికారు. అప్పుడు గాడిద పదవి లాంటి వ్యాపారాన్ని వదిలేశారు.
जो विश्व के मालिक थे वही 84 जन्म ले राजाई गवा देते, फिर बाप उन्हें రాజాయి देते. ఎవరైతే విశ్వానికి అధిపతిగా ఉండేవారో బ్రహ్మబాబా అతడే 84 జన్మలు తీసుకొని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. అతని వెనుక మనం కూడా అంతే కదా. తర్వాత మళ్ళీ శివ్ బాబా వచ్చి అటువంటి వారికి రాజ్యాన్ని ఇస్తున్నారు. పతిత్ సే పావన్ బన్నా గదాయి చోడ్ రాజాయి లేనా, యహి సచ్చి సత్యనారాయణకి కథ బాప్ సున్నాతే. పతితుల నుండి పావనంగా తారవడం, గాడిద పద విడిచిపెట్టి రాజ్యం తీసుకోవడం, ఇదే సత్యమైన సత్యనారాయణ కథ బాబా వినిపిస్తున్నారు. గీత్ ఆఖిర్ वो दिन ఆయా ఆజ్, ఆఖరికి ఆ రోజు ఈనాటికి వచ్చింది అని పాట. ओम शांति. ओम शांति का अर्थ तो रूहानी बाप ने समझाया है. ओम मना अहम आत्मा हूँ और मेरा శరీర్ హే. ఓం శాంతి అంటే అర్థం ఆత్మిక తండ్రి మనకు వినిపించారు. ఓం అంటే నేను ఆత్మను, ఇది నా శరీరము అని. ఆత్మతో देखने में नहीं आती, ये समझ में आता मैं आत्मा हूँ ये मेरा शरीर है. ఆత్మ చూడడానికి కనిపించదు, అర్థం చేసుకోవడానికే ఉంటుంది. ఏమని, ఇది నా శరీరము నేను ఆత్మను అని తెలుసుకోగలం కానీ చూడలేము ఆత్మని మనం. आत्मा में ही मन बुद्धि है, शरीर में बुद्धि नहीं है. आत्मा में ही संस्कार अच्छे व बुरे रहते हैं. मुख्य है ఆత్మ. ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉంటుంది, శరీరంలో బుద్ధి అనేది ఉండదు. సంస్కారం కూడా ఆత్మలోనే ఉంటుంది, మంచి లేదా చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. అంటే అర్థమవుతున్నది ఏంటంటే ముఖ్యమైనది ఆత్మ. ఆత్మ లేకపోతే శరీరం నడవదు కదా. उस आत्मा को कोई देख नहीं सकते. शरीर को आत्मा देखती, आत्मा को शरीर नहीं देख सकता. శరీరాన్ని ఆత్మ చూసుకోగలదు. నేను ఎలా ఉన్నాను ఏంటి నా శరీరం కనిపిస్తుంది కదా. కానీ ఆత్మ ఆత్మ శరీరాన్ని చూడగలదు, శరీరము ఆత్మని చూడలేదు. శరీరంలో కళ్ళు ఉన్నాయి కానీ ఆత్మను చూడగలుగుతున్నామా? లేదు కదా. जान सकते कि आत्मा निकल जाती तो शरीर जड़ हो जाता है. అర్థమవుతుంది అంతవరకే, చూడలేము కానీ తెలుస్తుంది మనకి. ఆత్మ ఉంది కాబట్టి నడుస్తున్నాం తిరుగుతున్నాము, ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం జడమైపోతుంది అని. ఆత్మ देखी नहीं जाती, शरीर देखा जाता. वैसे आत्मा का जो फादर है जिसको वो गॉड फादर कहते वो भी देखने में नहीं आते हैं. ఆత్మను చూడడం జరగదు, శరీరాన్ని చూడగలం. అలాగే ఆత్మల తండ్రి గాడ్ ఫాదర్ అని పిలుస్తాం కదా, ఓ గాడ్ ఫాదర్ అని. అతను కూడా చూడడానికి కనిపించరు. ఉनको समझा जा सकता है, जाना जा सकता है. అతనిని కూడా అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు, చూడలేము. ఆత్మ ये सब ब्रदर से शरीर में आते तो कहेंगे ये बाई बाई है, वह बाई बहन है. ఆత్మों का बाप है परम पिता परमात्मा. శరీరం ఆత్మ రూపంలో అందరూ సోదరులు, శరీరంలో వచ్చినప్పుడు సోదరులు సోదరులు అవుతారు. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ. जिस्मानी भाई बहन एक दो को देख सकते, आत्माओं का बाप सभी कहिए कि उनको देख नहीं सकते. శారీరక తండ్రిని కానీ శారీరక అన్నదమ్ములు సోదరుని కానీ ఒకరినొకరు చూసుకోగలం మనం, వీళ్ళు మా సోదరుడు సోదరి అని. కానీ ఆత్మల తండ్రి ఒక్కరే, అతన్ని చూడలేం మనం. ఆత్మ సోదరుడు అనేది కూడా ఆత్మ కనిపించదు కదా. तो बाप आए पुरानी दुनिया को नया बनाने, नई दुनिया सतीगति, ये पुरानी दुनिया కలిగే, इनको अब बदलना है. పాత ప్రపంచం కొత్తదిగా తయారు చేయటానికి బాబా వచ్చారు. కొత్త ప్రపంచం అంటే సత్యుగం ఉండేది, పాత ప్రపంచం కలియుగం. ఇప్పుడు ఇది మారేది ఉంది, కలియుగం నుండి మళ్ళీ సతయుగం. जैसे पुराना घर खत्म हो नया घर बनता, वैसे पुरानी दुनिया खलास होनी है. ఎలాగైతే పాత ఇల్లు సమాప్తి చేసేసి పడగొట్టి కొత్త ఇల్లు తయారు చేసుకుంటారో అలా ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తి అయిపోయేది ఉంది. सत्य के बाद त्रेता द्वापर कलयुग, फिर सत्य आना जरूर है. वर्ल्ड की हिस्ट्री जोग्राफी रिपीट होनी है.
సత్యయుగం తర్వాత త్రేత, ద్వాపర, కలియుగాలు, తర్వాత సత్యయుగం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతుంది. ఏది జరిగింది అది మళ్ళీ रिपीट होती। सतयुग में होता है देवी देवताओं का राज्य। आधा कल्प चलता है सूर्यवंशी और चंद्रवंशी। उनको कहा जाता है लक्ष्मी नारायण की डिनेस्टी, राम सीता की डिनेस्टी। तो ये सहज है ना। फिर द्वापर कलयुग में और धर्म आते हैं। చరిత్ర రిపీట్ అవుతుంది కాబట్టి సత్యయుగం మళ్ళీ తప్పకుండా రిపీట్ అయ్యేది ఉంది. సత్యయుగంలో దేవీ దేవతల రాజ్యము, సూర్యవంశం నడుస్తుంది. త్రేతాయుగంలో సతయుగంలో సూర్యవంశం, లక్ష్మీనారాయణల వంశము. త్రేతాయుగంలో చంద్రవంశము, సీతారాముల వంశం నడుస్తుంది. తర్వాత ద్వాపర కలియుగాల్లో ఇతర ధర్మాలు ప్రవేశిస్తాయి. फिर దేవీ దేవత जो पवित्र थे वो अपवित्र बन जाते. ఇతర ధర్మాలు ప్రవేశించడం అప్పటికి దేవతలు పవిత్ర నుండి అపవిత్రంగా తయారైపోతారు. इनको कहा जाता है रावण राज। रावण को वर्ष वर्ष जलाते परंतु जलता ही नहीं है। ये है सबका बड़ा दुश्मन, इसलिए उनको जलाने की रस्म पड़ गई है. ఇక్కడ రావణ రాజ్యం అయిపోయింది. ఇప్పుడు దేవతల రాజ్యం పోయింది, వాళ్ళు దిగజారిపోయారు కదా, పవిత్రంగా ఉండే వాళ్ళు అపవిత్రం అయిపోయారు. రావణ రాజ్యం అయిపోయింది. రావణాసురుని సంవత్సరం కాలుస్తున్నారు, కాలడమే లేదు, మళ్ళీ కాలుస్తారు. దసరా వచ్చేస్తుంది కదా దగ్గరికి. ఎందుకంటే రావణుడు పెద్ద శత్రు, అందుకు కాల్చే ఆచారం వచ్చింది. భారత్ కా నంబర్ 1 దుష్మని రావణ్ और नंबर 1 दोस्त सदस्य को देने वाला है खुदा। खुदा को दोस्त कहते हैं ना. భారతదేశంలో నంబర్ 1 శత్రువు రావణుడు, నంబర్ 1 మిత్రువు సుఖమిచ్చేవారు ఖుదా. ఖుదాని దోస్త్ అంటారు. అంటే దోస్త్ అంటే స్నేహితుడు అని. इस पर एक कहानी भी है तो खुदा है दोस्त, రావణ్ హి దుష్మన్. ఖుదా దోస్త్ అని ఒక కథ కూడా రాశారు. అంటే ఖుదా అంటే ఈశ్వరుడు, అతడు మన మిత్రుడు, దోస్త్ అయితే ఎలా సహకరిస్తారు అనేది, మిరాకిల్స్ ఎలా చేస్తారు అనేది కథ ఉందన్నమాట. అదే రావణ్ని శత్రువుగా వర్ణిస్తారు. खुदा दोस्त को कभी जलाएंगे नहीं, रावण दुश्मनी, इसलिए 10 शीश वाला रावण बनाकर उनको वर्ष वर्ष जलाते हैं. ఖుదా దోస్తుని ఎప్పుడు ఎవరు కాల్చరు. రావణుడు శత్రువు కదా, ఆయన దోస్తు కాబట్టి కాల్చరు. రావణుడు దుష్మన్, శత్రువు కాబట్టి 10 తలాలతో రావణ్ణి తయారు చేసి ప్రతి సంవత్సరం కాలుస్తూనే ఉంటారు. गांधी भी कहते थे हमें राम राज्य चाहिए, राम राज्य में सुख, रावण राज्य में ही दुख. अब ये कौन बैठ समझाते हैं? గాంధీ గారు కూడా రామరాజ్యమే కావాలి మనకి అనేవారు. ఎందుకు? సుఖం ఉంటుంది రామరాజ్యం అంటే, రావణ రాజ్యంలో దుఃఖం ఉంటుంది. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు కూర్చొని మనకి? పతిత్ పవన్ బాప్ శివ్ బాబా, బ్రహ్మ దాదా. పతిత పావనైన శివ్ బాబా, బ్రహ్మ దాదా ఇద్దరు కూర్చొని మనకి చెప్తున్నారు ఈ విషయాలు. బాబా హమేషా సహీ కర్తే హే బాప్ దాదా. బాబా ఉత్తరాలు రాసేవారు కదా పిల్లలకి, సంతకం పెట్టినప్పుడు బాప్ దాదా అని పెట్టేవారంట సంతకం. प्रजापिता ब्रह्मा भी तो सबका होगा, जिसको एडम कहा जाता है, उनको ग्रेट ग्रेट ग्रैंडफादर कहा जाता है. मनुष्य सृष्टि में प्रजापिता हुआ. प्रजापिता ब्रह्मा द्वारा ब्राह्मण, फिर ब्राह्मण से देवी देवता बनते हैं. देवता क्षत्रिय वैश्य शूद्र बन जाते हैं. इनको कहा जाता है प्रजापिता ब्रह्मा. मनुष्य सृष्टि का बड़ा. प्रजापिता ब्रह्मा के कितने ढेर बच्चे हैं. बाबा बाबा कहते रहते, ये है साकार बाबा, शिव बाबा है నిరాకార్ బాబా. ప్రజాపిత బ్రహ్మ అంటే ప్రజలందరికీ, మానవ సృష్టి అంతటికీ తండ్రి అయిపోయారు. అతనినే యాడమ్ అని చెప్పారు క్రిస్టియన్ ధర్మంలో. ప్రజాపిత బ్రహ్మని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఎందుకని? తాతలు 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 అందరికీ ఉన్న మొదటి వ్యక్తి కదా. బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు, బ్రాహ్మణుల నుండి దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, వైశ్య వర్ణం వచ్చేటప్పటికి అనేక ధర్మాల వారు ఈ వృక్షంలో కొమ్మలుగా రావడం, అన్నింటికీ కూడా ప్రారంభం ఎక్కడి నుండి?
శివబాబా విత్తనమైతే తర్వాత ప్రారంభం బ్రహ్మ నుండే వంశం స్టార్ట్ అయింది కదా, మానవ సృష్టి వంశం. అందుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్తారనమాట. ప్రజాపిత బ్రహ్మ అని మనం పేరు పెట్టుకున్నాం. మానవ సృష్టి అంతటికి పెద్ద ఈయన అని అర్థమవుతుంది ప్రజాపిత బ్రహ్మ. ఎంతమంది పిల్లలు ఉన్నారు కదా, అందరూ బాబా బాబా అని పిలుస్తారు కదా బ్రహ్మను కూడా. అయితే ఇతడు సాకారంగా తండ్రి అయ్యారు, బాబా అయ్యారు. శివబాబా నిరాకార రూపంలో తండ్రి, అవినాశి తండ్రి అతడు. गाया भी जाता है प्रजापिता ब्रह्मा द्वारा नई मनुष्य सृष्टि रचते ये है पति दुनिया रावण राज. जब रावण की असली दुनिया खत्म हो जाएगी उसके लिए ये महाभारत लड़ाई है. ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త మానవ సృష్టి రచన చేస్తున్నారు శివబాబా వచ్చి. ముందు బ్రహ్మను రచించి అతని ద్వారా మొత్తం సృష్టిని రచిస్తున్నారు. ఇది పతిత ప్రపంచం, రావణ రాజ్యం. ఇప్పుడు ఈ రావణ అసలు ప్రపంచం వినాశనం అయిపోతుంది. దానికోసమే మహాభారత యుద్ధం జరుగుతుంది. फिर सत्युग में इस रावण दुश्मन को कोई जलाएंगे नहीं, रावण होगा ही नहीं. ఇది వినాశనం అయిపోతే సత్యయుగంలో ఇంకా రావణ్ణి ఉండడం, ఎవరు రావణాసురుని కాల్చే పండగ చేసుకోరు అక్కడ అని చెప్తున్నారు బాబా. फिर सत्युग में इस रावण दुश्मन को कोई जलाएंगे नहीं, रावण होगा ही नहीं. रावण ने ये दुख की दुनिया बनाई. ऐसा नहीं जिनके पास पैसे पोते बड़े बड़े महल आदि वो स्वर्ग में हैं. बाप समझाते बल्कि इसके पास करोड़े परंतु शांति नहीं. पैसे आदि तो सब मिट्टी में मिल जाने वाले हैं. नई दुनिया में फिर नई कहानियाँ निकलती है जिससे नई दुनिया के महल आदि सारे बनाए जाते हैं. बाबा చెప్తున్నారు, రావణుడే దుఃఖ ప్రపంచాన్ని తయారు చేశాడు. ఇలా అనుకోకండి, ఎవరి దగ్గర చాలా ధనం ఉంటుందో, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయో వాళ్ళు స్వర్గంలో ఉన్నారు అనుకోకండి. రావణ రాజ్యంలో స్వర్గం అనేది లేదు. డబ్బున్నా, భలే కోట్ల ఆస్తి ఉన్నా శాంతి అనేది లేదు కదా ఎవరికి. ధనము ఉన్నది కూడా మట్టిలో కలిసిపోతుంది. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇది స్వర్గం అనుకోవడానికి లేదు అని చెప్తున్నారు బాబా. నయి దునియా మే ఫిర్ నయి కహానియా నికల్తి. కొత్త ప్రపంచంలో కొత్త గనులు తయారవుతాయి. కొత్త ప్రపంచంలో కొత్త మహల్ అవి తయారు చేసుకోవడానికి మళ్ళీ బంగారం అవన్నీ గనులు తయారవుతాయి. అంతేగాని ఈ డబ్బు ఏమీ ఉండదు. ఈ డబ్బుతో కట్టుకోం, అక్కడ అంతా వినాశనం అయిపోతుంది. ये पुरानी दुनिया अब खत्म होनी है. सत्युग में वैसे संपूर्ण निर्विकारी, वहाँ बच्चे योग बल से पैदा होते, विकार वहाँ होती ही नहीं. పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. సత్యగల సంపూర్ణ నిర్వీకారి ప్రపంచం ఉంటుంది. అక్కడ పిల్లలు యోగ బలంతోనే జన్మిస్తారు. వికారాలు అక్కడ ఉండవు సత్యగంలో. నా దేహాభిమాన్, నా క్రోధ్, నా కామ్, పాంచ్ విकार होते ही नहीं. इसलिए वहाँ कब रावण को जलाते ही नहीं. यहाँ तो रावण राजे, इसलिए सब पुकारते हैं पतित पावन आओ. वो तो लिबरेटर भी है, सबका दुख हरता है. అక్కడ సత్యయుగంలో దేహాభిమానము ఉండదు, క్రోధము ఉండదు, ఎవరిలోని కామము ఉండదు, పంచవికారాలు ఉండవు. అందుకే రావణాసురుణ్ణి కాల్చే పండగ కూడా అక్కడ చెయ్యరు సత్యయుగంలో. ఇక్కడైతే రావణ రాజ్యం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ పైకి చూసి పిలుస్తారు, పతిత పావన రండి, రావణ వికారాలతో పతితమైపోయాం, పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. అంతేకాదు లిబరేటర్ ఆయన్ని కూడా ఆయన్ని పిలుస్తారు, ముక్తిదాత. ఇంకా ఏమని మహిమ ఉంది బాబాది? దుఃఖహర్త. అవి సబ్ రావణ राज्य में ही बाप को आकर छुड़ाना पड़ता है. రావణ రాజ్యంలో ఉన్నారు అందరూ, బాబాయే వచ్చి విడిపించాల్సి వస్తుంది ఇక్కడి నుండి. अब बाप कहते तुम पवित्र बनो, ये पति दुनिया खत्म होनी, जो श्रीमत पर चलेंगे वो श्रेष्ठ देवी देवता बनेंगे. ఇప్పుడు బాబా చెప్తున్నారు పవిత్రంగా తయారవ్వండి మీరు. ఈ పతిత ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. ఎవరు శ్రీమతం మీద నడుస్తారో, పవిత్రంగా తయారవుతారో వాళ్ళందరూ దేవీ దేవతలుగా తయారవుతారు సత్యుగంలో. వినాశ్ తో హోగా సబ్ ఖతం హో జాయేంగే, బాకీ కౌన్ బచేంగే. వినాశనం అవుతుంది, అంతా సమాప్తి అయిపోతారు. ఇంకెవరు మిగులుతారు? జో శ్రీమత్ పర్ పవిత్ర అయితే వహి బాప్ కి మత్ పర్ చల్ విశ్వ కి బాద్షాహీ కా వర్షా పాతే హే. ఎవరైతే శ్రీమతంపై నడుస్తూ పవిత్రంగా తయారవుతారో వారే
బాబా యొక్క మతం పైన నడుచుకుంటూ అంటే బాబా సలహాల పైన నడుచుకుంటూ విశ్వ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని పొందుతారు. మిగలడం అంటే వాళ్ళు కూడా శరీరాలు వదిలి వెళ్ళి వచ్చి మంచి దేవతా జన్మ తీసుకొని రాజ్యం చేస్తారనమాట. మిగిలిన వాళ్ళందరూ సమాప్తి అయి ఇంటికి వెళ్ళిపోతారు పరంధామానికి. इन లక్ష్మీ నారాయణ का राज्य था ना अभी तो रावण राज्य जो खत्म होना है. ఒకప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా, ఇప్పుడు రావణ రాజ్యం ఉంది, ఇది వినాశనం అయిపోతుంది. ఇప్పుడు సతీకి రాम राज्य स्थापन होना है. राम वो सीता वाला नहीं. शास्त्रों में तो बहुत फालतू बातें लिख दी. लंका ये सारी दुनिया इसमें रावण का राज्य. సతీకి రామరాజ్యం ఇప్పుడు స్థాపన అవుతుంది. రాముడు అంటే సీతారాముడు కాదు. శాస్త్రాల్లో చాలా విషయాలు అలా రాసేసారు కల్పించి. లంక అంటే ఈ ప్రపంచమంతా లంక. ఈ ప్రపంచంలో ఈ అంటే సముద్రం చుట్టూ ఉండి మధ్యలో భూమి ఉంది కదా, ప్రపంచం యొక్క భూభాగం, ఇదంతా లంకయే. సముద్రం మధ్య ఉండడం వలన లంక అని పేరు వచ్చింది. ఇది ఇందులో రావణ రాజ్యం ఉంది అన్ని చోట్ల కూడా అని చెప్తున్నారు బాబా. కాబట్టి శాస్త్రాల్లో వర్ణించిన రాముడు శివ బాబా. రామరాజ్యం అంటే నిరాకారి శివరాముని యొక్క రాజ్యం. రావణ్ అంటే వికారాలు. భారత్ सोने की चिड़िया था सतयुग में, जबकि दूसरा कोई राज ही नहीं था. भारत में आकर फिर से सोने की चिड़िया स्वर्ग बनाते हैं. భారతదేశం బంగారు పిచ్చుకగా ఉండేది, ఇతర రాజ్యాలు ఏవి ఉండేవి కాదు. అలాగే ఇప్పుడు బాబా మళ్ళీ వచ్చి బంగారు పిచ్చుక స్వర్గము భారతదేశంలో తయారు చేస్తున్నారు. बाकी जो इतने धर्म है सब खत्म हो जाएंगे. समुद्र भी उछल मारेगा. बॉम्बे क्या था, एक छोटा सा गाँव था. अभी सती की स्थापना होती है, फिर बॉम्बे आदि रहेगी नहीं. सती में बहुत थोड़े मनुष्य होते हैं. ఎన్ని ధర్మాలు ఉన్నాయి అన్నీ సమాప్తి అయిపోతాయి ఇప్పుడు వినాశనంలోని. ఒక స్వర్గము దేవతా ధర్మము దేవతల రాజ్యమే ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఇంట్లో వెళ్తూ ఉంటారు కదా వినాశనం అయ్యి, అంటే శరీరాలు వదిలి. సముద్రం కూడా దానికోసం అలాంటి పరిస్థితులు ఇక్కడ అందరూ ఖాళీ చేసి వెళ్ళడం కోసమే సముద్రం పొంగే పరిస్థితి కూడా వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఏమవుతుందో అందులో మనం కూడా బాబా పిల్లలు కూడా ఎప్పుడు ఏ రకంగా శరీరాలు వదిలి వెళ్తారో. ఏది జరిగినా మంచిది, శరీరం వదలడమే కదా. ఏదో ఒక రకంగా శరీరం వదిలి వెళ్ళిపోతాం మనం. కొద్దిగా కష్టం ఉంటుంది శరీరం వదిలే సమయంలో, కానీ మళ్ళీ దేవత జన్మ తీసుకుంటాం మనం. బాబా చెప్తున్నారు సముద్రం పొంగుతుంది. బాంబే ఏం ఉండేది అసలు. బాబా వ్యాపారం చేయడానికి బాంబే ఇవన్నీ తిరిగేవారు కదా. ఒక చిన్న గ్రామం ఉండేది అంటున్నారు బాబా. చిన్న గ్రామంలా ఉండేది బాంబే. ఇప్పుడు సముద్రాన్ని ఇంకబెట్టేంత పెద్ద సిటీ తయారైంది. మళ్ళీ ఏమవుతుంది, సతీగా స్థాపన అయిపోతుంది. బాంబే ఉండదు కదా సతీగంలోని. మన విశాఖపట్నం కూడా ఎంతవరకు ఉంటుంది, ఉండదు కదా. సముద్రం ఒడ్డున ఉన్న ప్రాంతాలు ఏమి ఉండవు, మునిగిపోతాయి. సతీగంలో ఉండవు. చాలా తక్కువ మంది మనుషులతో తక్కువ భూభాగం ఉంటుంది భారతదేశం కూడా అని చెప్తున్నారు బాబా. कैपिटल दिल्ली होती है जहाँ లక్ష్మీ నారాయణ का రాజ్ होता है. दिल्ली సతీగ్ में పరిస్థాంతి అంటే ఇండియా మ్యాప్ ఎలా మారిపోద్దంటే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి, మ్యాప్ చేంజ్ అయిపోతుంది ఇండియాది. ఇంకా కొన్ని ఏరియాల్లో వేరే దేశం అనే లెక్కలోకి ఇప్పుడు వస్తున్న కొన్ని ప్రాంతాలు కలవచ్చు ఇండియా మ్యాప్లో. సతీగంలో కొంత కొంత భాగం దేశానికి దేశం కాకపోయినా కొన్ని మన ఇండియాకి ఆనుకొని ఉన్న దేశాలు కొన్ని కొంత భూభాగం అది ఇండియాలో కలుస్తుంది. ఇండియాలో ఉన్న భూభాగం కొంత సముద్ర తీరాలవి పోతుంది అన్నమాట. మ్యాప్ చేంజ్ అయిపోతుంది. అయితే అక్కడ కూడా రాజధాని ఢిల్లీయే ఉంటుంది. లక్ష్మీనారాయణలు కూర్చుంటారు సింహాసనం మీద. दिल्ली सतीग में परिस्थान थे. दिल्ली गद्दी थी. राम राज्य में भी दिल्ली कैपिटल रहती है, परंतु राम राज्य में हीरे जवाहरों के महल थे, अतः सुख था. అయితే సతీగంలో ఢిల్లీయే క్యాపిటల్ రాజధాని, కానీ పరిస్థాన్ అని అనేవారు అక్కడ సతీగంలో. ఢిల్లీ అనరు, పరిస్థాన్. పరిస్థాన్ అంటే దేవతలు విహరించే, దేవతలు నివసించే స్థానం అని అర్థం పరిస్థాన్ అంటే. ఢిల్లీలోనే రాజగద్ది ఉండేది. రామరాజ్యంలో కూడా ఢిల్లీయే రాజధాని, పరిస్థాన్ అని పిలువబడిన అక్కడే ఉంటుంది.
వజ్ర వైడూర్యాల మహల్ ఉండేవి, అపారమైన సుఖం ఉండేది, లక్ష్మీనారాయణ గద్దె ఉంటుంది అక్కడ. बाप कहते तुमने विश्व का राज्य गंवाया है, मैं फिर से देता हूं, तुम मेरी मत पर चलो. బాబా చెప్తున్నారు, విశ్వరాజ్యం పోగొట్టేసుకున్నారు, నేను ఇచ్చింది కదా స్వర్గం, మళ్ళీ ఇప్పుడు నేను ఇవ్వడానికి వచ్చాను, తీసుకోండి అంటున్నారు బాబా. ఎలా తీసుకోవాలి? तुम मेरी मत पर चलो, श्रेष्ठ बनना है तो सिर्फ मुझे ही याद करो और किसी देहधारी को याद नहीं करो. अपनी को आत्मा समझ मुझ बाप को याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे, तुम मेरे पास चले आएंगे. నేను ఇచ్చే మతం పైన నడవండి, మళ్ళీ రాజ్యం తీసుకోవాలంటే మీరు అని చెప్తున్నారు బాబా. శ్రేష్టంగా తయారైపోండి. శ్రేష్టంగా తయారవ్వాలంటే కేవలం నన్ను జ్ఞాపకం చేయండి, ఇంకే దేహదారిని జ్ఞాపకం చేయకండి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రి నన్ను జ్ఞాపకం చేస్తే మీరు సత్వప్రధానంగా తయారైపోతారు, నా దగ్గరికి చేరుకోగలరు అప్పుడు అని చెప్తున్నారు బాబా. ఎక్కడికి? పరంధామానికి. तुम मेरे गले की माला बन, फिर विष्णु के गले की माला बन जाएंगे. నా మెడలో మాలలోకి వస్తారు, పరంధామంలో మీరు శరీరాలు వదిలి సతోప్రధానం అయిపోతే శివబాబా మెడలోకి వెళ్తారు కదా, మాల మాల రూపంలో. అంటే శివబాబా దగ్గర ఆత్మలందరూ ఉంటారు, అదే ఒక మాల. తర్వాత విష్ణు మెడలో మాల అయి వస్తారు, అంటే విష్ణు రాజ్యంలో వస్తారు మీరు మళ్ళీ దేవతలై. माला में ऊपर हूँ मैं, फिर युगल है ब्रह्मा सरस्वती, वही सत्य के महाराजा महारानी बनते हैं, उन्होंने फिर सारी माला है जो नंबरवार गद्दी पर बैठते हैं. మాలలో పైన నేను ఉంటాను అని చెప్తున్నారు శివబాబా. తర్వాత జోడీ పూసలు బ్రహ్మ సరస్వతి, వాళ్ళే సత్యయుగంలో మహారాజా మహారాణి అవుతారు. తర్వాత నంబర్ వారీగా మాలలో అంటే ఆ రెండు పూసల తర్వాత ఉండేవాళ్ళు నంబర్ వారీగా ఒకరి తర్వాత ఒకరు రాజగతి మీద కూర్చునే వాళ్ళదే మాలలో ఉంది. రాజులు అయ్యేవాళ్ళు, రాజవంశంలో వచ్చేవాళ్ళు. मैं भारत को इन ब्रह्मा सरस्वती और ब्राह्मणों द्वारा स्वर्ग बनाता हूँ, जो मेहनत करते हैं उनके फिर यादगार बनते हैं. నేను భారతదేశాన్ని, శివబాబా చెప్తున్నారు ఇది, నేను భారతదేశాన్ని బ్రహ్మ సరస్వతి మరియు బ్రాహ్మణుల ద్వారా స్వర్గంగా తయారు చేస్తాను. ఈ కార్యంలో నాకు ఎవరు సహయోగులు అవుతారో వాళ్ళ యొక్క యాద్గారుగా ఈ మాల అనేది తయారు చేసి స్మరిస్తారు అని చెప్తున్నారు బాబా. आत्माओं का रहने का स्थान है परम धाम, जिसको ब्रह्मांड भी कहते हैं. हम सब आत्माएं वहाँ स्वीट होम में रहने वाले बाप के साथ. ఆత్మలు నివసించే స్థానం బ్రహ్మాండము అంటారనమాట. ఆత్మలందరూ అక్కడ నివసిస్తారు, స్వీట్ హోమ్ అంటారు దాన్ని. బాబాతో కలిసి ఉంటాం అక్కడ. ఓహే శాంతిధామ్. मनुष्य चाहते हैं हम मुक्ति धाम में जाए, परंतु वापस कोई जा नहीं सकते, सबको पाठ में आना ही है. तब तक बाप तुमको तैयार करते रहते हैं. శాంతిధామము అంటారు, స్వీట్ హోము, శాంతిధామము, ఆత్మలు ఉండే ఇల్లు. మనుషులు అక్కడికి వెళ్ళిపోవాలని ఆశ పెట్టుకుంటున్నారు, ముక్తిధామానికి వెళ్ళిపోవాలి, ముక్తి పొందాలని. కానీ తిరిగి ఇంటికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు, పాత్ర అభినయించడానికి దిగి రావాల్సింది. అయితే ఆత్మలు ఎవరైతే ఉన్నారో అందరూ దిగుతూ వస్తూ ఉన్నారు ఇంకా పాత్రల్లోకి. ఈ లోపల బాబా ఇక్కడ వచ్చేసి మనల్ని తయారు చేస్తున్నారు సత్యయుగం కోసం. तुम तैयार हो जाएंगे तो वहाँ जो भी आत्माएं वो सब आ जाएंगे, फिर खलास. మీరు తయారయ్యేటప్పటికీ పరంధామంలో ఇంకా మిగిలి ఉన్న ఆత్మలందరూ జన్మలోకి వచ్చేస్తారు. అప్పుడు ఇక్కడ వినాశనం స్టార్ట్ అవుతుంది ఇంకా. तुम जाकर नई दुनिया में राज्य करेंगे, फिर नंबरवार चक्र चलेगा. బాబా చెప్తున్నారు, అప్పుడు మీరు శరీరాలు వదిలి వెళ్ళిపోతారు, కొత్త ప్రపంచంలో వచ్చి రాజ్యం చేస్తారు. మళ్ళీ నంబర్ వారీగా ఎవరెవరు రావాలో పరంధామం నుండి జన్మల్లోకి వస్తే చక్రం నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. गीत में भी सुनना है ना, आखिर वो दिन आया आज भक्ति मार्ग में धक्के खाते रहते थे. बाप है ज्ञान सूर्य प्रगटा, अज्ञान अंधेरे विनाश, अभी तुम्हारी बुद्धि में सृष्टि के आदि मध्यांत का ज्ञान है. బాబా చెప్తున్నారు, పాటలో కూడా విన్నారు కదా, ఈరోజు ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు? బాబా అని పిలిచాం, అతన్ని కలుసుకునే రోజు. ముక్తి కావాలన్నా ముక్తిలోకి వెళ్ళిపోయే రోజు వచ్చింది, జీవన్ముక్తిలో వెళ్ళే రోజు వచ్చింది. భక్తి మార్గంలో ఎన్ని దెబ్బలు తిని పిలిచాం కదా, ఇప్పుడు ఆ రోజు వచ్చేస్తుంది. ఇంకా మరి దెబ్బలు తినక్కర్లేదు.
బాబా జ్ఞానసూర్యుడు ఉదయించడంతో అజ్ఞాన అంధకారం వినాశనమైందని శాస్త్రాల్లో చెప్పారు. ఏంటి ఆ జ్ఞానం? సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం మీ బుద్ధిలో వచ్చింది ఇప్పుడు. जानते हो जो भारतवासी नरकवासी वो फिर स्वर्गवासी बनेंगे, बाकी इतनी सब आत्माएं శాంతి ధామే చలి జాయింగి. నరకవాసి అయిపోయిన భారతీయులు ఇప్పుడు స్వర్గవాసిగా తయారవుతారు. మిగిలిన వాళ్ళందరూ శాంతి ధామానికి వెళ్ళిపోతారు. समझाना बहुत थोड़ा है. अलफ बाबा पे बादशाह, अलफ द्वारा बादशाही मिलती, गदाई खत्म हो जाती. उसकी कहानी बाप बैठ समझाते हैं. ఎవరికైనా చాలా తక్కువ మాటల్లో మీరు జ్ఞానం చెప్పండి అర్థమయ్యేలాగా. తండ్రి, అలఫ్ అంటే అల్లా తండ్రి, బే అంటే బాదుషాహి అంటే వారసత్వం. ఈ రెండు మాటల్లో జ్ఞానం చెప్పండి. తండ్రి ద్వారా రాజ్య అధికారం లభిస్తుంది, గాడిద పదవి అనేది సమాప్తి అయిపోతుంది, ఇక్కడ ఉన్న వ్యాపారాలు, ఈ డబ్బు ధనం ఇది ఏమాత్రం స్వర్గం యొక్క ప్రాప్తి ఎదురుగా ఇదంతా ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. ఈ కథ బాబా మనకు రోజు వినిపిస్తున్నారు. ఏ హే సచ్చి సత్యనారాయణకి కథ, बाकी सभी दंत कथाएं. बाबा ही नर से नारायण बनने के लिए ये ज्ञान सुनाते. हिस्ट्री जोग्राफी है ना. लक्ष्मी नारायण का राज्य कब शुरू हुआ, कब तक चला, तो कथा भी हुई ना. जो विश्व पर राज्य करते थे वो 84 जन्म लेकर बिल्कुल ही तमो प्रधान बन गए हैं. బాబా చెప్తున్నారు, సత్యమైన సత్యనారాయణ కథ అంటారు దీన్ని. మిగిలినవన్నీ కట్టు కథలు మనం శాస్త్రాల్లో వినేవి. మురళియే నరుడి నుండి నారాయణుడిగా తయారు చేయడం కోసం వినిపించే జ్ఞానం, కాబట్టి ఇదే సత్యనారాయణ కథ. హిస్టరీ జోగ్రఫీ అంటారు కదా, లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి వరకు నడిచింది, అప్పుడు ఎంత భూభాగం ఉండేది, ఏ ఏ ఏ దేశంలో రాజ్యం నడిచింది, ఇదంతా హిస్టరీ జోగ్రఫీ కథ అని కూడా అంటారు కదా. ఎప్పుడో జరిగిపోయిన రాజ్యం యొక్క వివరాలు చెప్తున్నారు బాబా మనకు. ఎవరైతే విశ్వంలో రాజ్యం చేసేవాళ్ళో వాళ్ళే 84 జన్మలు తీసుకొని పూర్తి తమో ప్రధానంగా అయిపోయారు. अभी बाप कहते मैं वही राज्य फिर से स्थापन करता हूँ, तुम कैसे पतित से पावन, पावन से पतित बनते, वो सारी हिस्ट्री జోగ్రఫీ समझाते. ఇప్పుడు బాబా చెప్తున్నా, నేను మళ్ళీ అదే రాజ్యాన్ని స్థాపిస్తున్నాను. ఏ రాజ్యం అయితే ఒకప్పుడు నడిచిందో. మీరు ఎలా పతితుల నుండి పావనం, పావనం నుండి పతితులు అవుతున్నారు, ఈ హిస్టరీ జోగ్రఫీ అంతా బాబా మనకు చెప్తున్నారు. पहले पहले सूर्यवंशियों का राज्य, फिर चंद्रवंशियों का, उनके बीच दूसरे भी बौद्ध, इस्लामी, फिर क्रिश्चियन आए, फिर वो देवी देवता धर्म जो था सब गुम हो गया. ప్రారంభంలో సూర్యవంశీ రాజ్యము, తర్వాత చంద్రవంశీ రాజ్యము, తర్వాత ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్ ఇలా వృక్షం పెరుగుతూ వచ్చింది కదా. దేవీ దేవతా ధర్మం ఏదైతే ఉండేదో, ఇస్లామీ, బౌద్ధి ఈ ధర్మాలు వచ్చాక మాయమైపోయింది. ఆ ధర్మం, దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోయింది. फिर वर्ल्ड की हिस्ट्री जोग्राफी रिपीट होगी. शास्त्रों में ब्रह्मा की आयु 100 वर्ष दिखाई हुई है. మళ్ళీ ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతుంది. శాస్త్రాల్లో బ్రహ్మ యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు చూపించారు. బ్రహ్మ అంటే ఎప్పుడు? శివబాబా వచ్చాక బ్రహ్మ అవుతారు. అంతకుముందు దాదా లేఖరాజ్ ఆయుష్ వదిలేయండి. శివబాబా వచ్చే లోపల 60 ఏళ్ళు అయిపోయింది దాదా లేఖరాజ్ ఆయుష్. బ్రహ్మ ఎప్పుడయ్యారు? శివబాబా వచ్చాక. అప్పటి నుండి 100 సంవత్సరాలు. ఇప్పుడు 87 ఎన్ని అయిపోయాయి? 87. ఇంకా 13 సంవత్సరాలు అయిపోతే 100 అయిపోతుంది అనమాట బ్రహ్మాయుష్. ये जो ब्रह्मा है जिसमें बाप बैठ वर्षा देते, इनका भी शरीर छूट जाएगा. బ్రహ్మలో బాబా కూర్చొని వారసత్వం ఇస్తున్నారు, శివబాబా కూర్చొని. అయితే ఈ బ్రహ్మా బాబా కూడా శరీరం వదిలేస్తారు. అప్పట్లో మరి బ్రహ్మా బాబాలో వచ్చి చెప్పింది కదా, ఇది చెప్తున్నారు బాబా. ఈయన కూడా సంపూర్ణమైన శరీరం వదిలేది ఉంది, అలా ఉండిపోతారు సత్యుగం వచ్చేవరకు అని రూల్ లేదు. आत्माओं को बैठ जो आत्माओं का बाप है वो सुनाते, वही पतित पावन. ये मनुष्य को पावन बना नहीं सकेंगे. ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మలకు జ్ఞానం వినిపిస్తున్నారు, అతడే పతిత పావనుడు. మనుషుల్ని పావనంగా తయారు చేయలేరు. जो खुद ही मुक्त नहीं हो सकते वो औरों को फिर कैसे करेंगे? वो तो सब भक्ति सिखलाने वाले अनेक गुरु है. స్వయం వాళ్ళే ముక్తులు కాలేకపోతున్నారు, మళ్ళీ జన్మలోకి రావాల్సి వస్తుంది. ఇతరులకు ఎలా ముక్తి ఇస్తారు? కాబట్టి ముక్తి ఇచ్చే గురువులు ఎవరు లేరు, భక్తి నేర్పటానికే గురువులై ఉన్నారు అని చెప్తున్నారు బాబా.
कोई कहेंगे फलाने की भक्ति करो, कोई कहेंगे शास्त्र सुनो, अनेक अनेक मत मतांतर है, इसलिए सब और ही बेसमझ बन गई। अब बाप आकर समझदार बनाते हैं। గురువుల్లో కూడా కొంతమంది అంటారు ఈ భక్తి చేయండి ఆ భక్తి చేయండి అని, ఈ దేవతకు ఆ దేవత. కొంతమంది నేర్పిస్తారు శాస్త్రాలు వినండి కథలు వినండి అని. అనేక మతాంతరాలు ఉన్నాయి. ఒక గురువు చెప్పింది ఒకటి, ఇంకో గురువు చెప్పింది ఒకటి, అలా. అందువల్లనే తెలివి తక్కువగా అయిపోయారు మీరు. సరైన జ్ఞానం ఎక్కడ, సరైన మార్గం ఎక్కడ దొరకక అన్నారు బాబా. ఇప్పుడు బాబా వచ్చి తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. ఏ లక్ష్మీనారాయణ సమझदार विश्व के मालिक थे ना, अब कितने कंगाल बन गए। फिर शिव बाबा आकर नरकवासी से स्वर्गवासी बनाते। बाप कितना अच्छी तरह से समझाते कि यहाँ तकदीर जग जाए। లక్ష్మీనారాయణ విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. ఎంత తెలివైన వారిగా ఉండేవారు, విశ్వాన్ని పరిపాలించేవారు. ఇప్పుడు ఎంత నిరుపేద అయిపోయారు. మళ్ళీ శివబాబా వచ్చి నరకవాసి నుండి స్వర్గవాసిగా తయారు చేస్తున్నారు. ఎంత చక్కగా బాబా చెప్తున్నారు. ఇక్కడ అందరు అదృష్టం మేల్కోవాలి అని, అదృష్టం తయారవ్వాలనే ఉద్దేశంతో ఎంతో బాగా వివరించి చెప్తున్నారు బాబా మనకు. बाप आते हैं मनुष्य मात्र की तकदीर जगाने। सब पति दुखी है ना, सब त्राही त्राही कर विनाश हो जाएंगे, इसलिए बाबा कहते त्राही त्राही के पहले बेहद के बाप से कुछ वर्षा ले लो। బాబా చెప్తున్నారు మానవ మాత్రలు అందరి అదృష్టాన్ని మేలుకొల్పటానికే బాబా వచ్చారు. ఇక్కడైతే అందరూ పతితులుగా దుఃఖితులుగా అయిపోయి ఉన్నారు. త్రాహి త్రాహి అంటూ వినాశనం అయిపోతారు. ఇప్పుడు పరిస్థితి ఎలా వస్తుంది? అందుకే బాబా చెప్తున్నారు ఆ పరిస్థితి రాకముందే బాబా నుండి వారసత్వం తీసేసుకోండి, పురుషార్థం చేసేసుకోండి, ఏది చెయ్యాలో అది. जो कुछ दुनिया में देखते वह सब खत्म हो जाने। फॉल ऑफ भारत, रेज ऑफ भारत, ये भारत का ही खेल है। रेज होगा सतयुग में, अब कलयुग में फॉल होना है। ఏదైతే కళ్ళతో చూస్తున్నారో మీరు ఇదంతా సమాప్తి అయిపోయేది కొద్ది రోజుల్లో ఉంది. అందుకే భారతదేశం యొక్క ఉత్థాన స్థితి సతయుగంలో, భారతదేశం యొక్క పతనావస్థ కలియుగంలో ఎలా ఉంటుంది అనేది చిత్రాల్లో చూపించారు. ఇది భారతదేశం కాటే ముఖ్యంగా, మిగిలిన దేశాల మధ్యలో వస్తాయి, మళ్ళీ మనకన్నా ముందు వెళ్ళిపోతాయి. అలా అంటే మనతో పాటే వెళ్తారు అనుకోండి, కానీ వాళ్ళ పాత్ర తక్కువ ఉంటుంది. రైజ్ అండ్ ఫాల్ అనేది వాళ్ళకైతే అంత ఉండదు అంటున్నారు బాబా. ये सब रावण राज्य का पांप है, अब विनाश होना है। फॉल ऑफ वर्ल्ड, రైజ్ ఆఫ్ వరల్డ్, ఇక్కడ ఉండేది రావణ రాజ్యం యొక్క ఆడంబరాలు. ఇవన్నీ వినాశనం అయిపోయేదే ఇక్కడున్న ఆడంబరాలు. ప్రపంచం యొక్క ఉన్నత స్థితి, ప్రపంచం పతనం అవడం రెండు జరుగుతుంది. సత్యయుగ में कौन कौन राज्य करते ये बाप बैठ समझाते हैं. సత్యయుగంలో ఎవరెవరు రాజ్యం చేస్తారు ఇది కూడా బాబా కూర్చొని మనకు చెప్తున్నారు. రైజ్ ఆఫ్ భారత్ దేవతాओं का राज, फॉल ऑफ भारत रावण का राज. భారతదేశం యొక్క ఉన్నతి ఉన్నప్పుడు దేవతల రాజ్యం, పతనమైనప్పుడు భారతదేశం రావణ రాజ్యం నడుస్తుంది. अभी नई दुनिया बन रही, पुरानी दुनिया खत्म हो जाएगी, इसके पहले तुम पढ़ रहे हो बाप से वर्षा लेने. कितना सहज है. ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవుతుంది, పాత ప్రపంచం వినాశనం అవుతుంది. వినాశనానికి ముందే మీరు ఈ చదువుకుని బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. ఎంత సహజమైన విషయాలు ఇవి. ఏ హే మనుష్య से देवता बनने की पढ़ाई, सन्यासियों का है ही निवृत्ति मार्ग, वो धर्म ही अलग है. మానవుల నుండి దేవతలుగా తయారు చేసే చదువు ఇది. ఈ చదువుకుని దేవతలయ్యే వారసత్వం తీసుకుంటున్నాం మనం. సన్యాసులది ఉండేది నివృత్తి మార్గం, ఆ ధర్మమే వేరు. वो तो गृहस्थ व्यवहार छोड़ चले जाते, उनका है हद का సన్యాస్. గృహస్థ వ్యవహారాన్ని వదిలి వెళ్ళిపోతారు, వాళ్ళది హద్దులో ఉన్న సన్యాసము అంటున్నారు బాబా. तुमको इस पुराने दुनिया का संन्यास कर फिर यहाँ आना नहीं, ये भी अच्छी रीति समझाना है. कौन कौन से धर्म कब आते हैं? द्वापर के बाद ही और धर्म आते, पहले सुख भोगते फिर दुख. ये सारा चक्र बुद्धि में बिठाना होता है. जब से तुम चक्र में आते हो महाराजा महारानी बनते हो, सिर्फ अलफ और बे को समझाना है. ఈ పాత ప్రపంచాన్ని సన్యాసం చేసి వెళ్ళిపోతారు మీరు. సన్యాసులు అయితే హద్దులో ఉన్న సన్యాసం,
ఇ- ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ ఇక్కడే జన్మ తీసుకుంటారు. మీరేంటి ఈ ఆఖరి జన్మలో పాత ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయే సన్యాసం చేస్తున్నారు మీరు. మళ్ళీ ఈ పాత ప్రపంచంలోకి రారు. వాళ్ళైతే మళ్ళీ ఇక్కడే వచ్చి జన్మలు తీసుకుంటారు, మళ్ళీ జన్మ. కానీ మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. అలాంటి సన్యాసం తీసుకుంటున్నాం మనం ఈ ప్రపంచం నుండి. ఈ విషయాలు మనం ఎవరెవరు ఏ ధర్మస్తులు ఎప్పుడు వస్తారు అదంతా మనం క్లియర్గా చెప్పాలి ఎవరికైనా. ఏదైనా ద్వాపరయుగం తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి, వాళ్ళు కూడా రాగానే సుఖం అనుభవిస్తారు. మనం అనుభవించినంత 2 యుగాల సుఖం అంత ఉండదు, కానీ కొన్ని జన్మలు సుఖం అనుభవిస్తారు, తర్వాత దుఃఖంలోకి వస్తారు వాళ్ళు కూడా. ఎవరైనా పరంధామం నుండి రాగానే దుఃఖంలో రావడం అనేది నియమం లేదు. సుఖం ఉంటుంది, తర్వాత దుఃఖంలోకి వస్తారు. ఈ మొత్తం చక్రం యొక్క జ్ఞానం బుద్ధిలో కూర్చోపెట్టుకోవాలి. ఎప్పుడు చక్రంలో వస్తున్నారు మీరు, మహారాజా మహారాణి అవుతున్నారు, ఎలా ఇది తిరుగుతుంది, ఇదంతా బుద్ధిలో ఉండాలి. కేవలం తండ్రి మరియు వారసత్వం కోసం ఎవరికైనా చెప్పండి, దీనిలోనే చక్రం యొక్క జ్ఞానం వచ్చేస్తుంది. बाबा किसको विलायत में जाने की मना नहीं करते, तो सब चाहते कि मृत्यु अपने देश में ही हो, अब विनाश तो होना ही है, हंगामे इतना हो जाएगा जो विलायत से फिर आ भी नहीं सकेंगे। इसलिए बाप समझाते कि भारत भूमि सबसे उत्तम है, वहाँ जहाँ बाप आकर अवतार लेते हैं, శివ జయంతి भी मनाई जाती हैं. బాబా చెప్తున్నారు, విదేశాలకు వెళ్తాను బాబా నేను అంటే ఎవరిని బాబా కాదనరు. అయితే ఎవరైనా తమ దేశంలో తాము చనిపోతే బాగుంటుందని అనుకుంటారు, వేరే దేశంలో ఉండి చనిపోవాలనుకోరు. ఒకవేళ విదేశాలకు వెళ్ళినా చనిపోయే దశ వచ్చేటప్పుడు మన దేశంలోనే మనం చనిపోవాలని ఉంటుంది. ఒకవేళ అక్కడ చనిపోయినా మళ్ళీ బాడీని ఇక్కడికే తెచ్చి దహనక్రియలు చేస్తారు. అయితే బాబా చెప్తున్నారు, విదేశాలకు వెళ్ళడానికి నేనేమీ కాదనను, కానీ పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయి, వినాశనం అయి తీరాల్సిందే. ఎంత హంగామా తయారైపోతుందంటే చుట్టుపక్కల. విదేశాల్లో ఒకవేళ వెళ్ళి మీరు ఉన్నారు అంటే మీరు తిరిగి రాలేరు కూడా విదేశాల నుండి, అంత హంగామా అయిపోతుంది అంటున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు, భారత భూమి అన్నింటికన్నా ఉత్తమమైంది, ఇక్కడే బాబా వచ్చి అవతరిస్తారు. అందుకే శివ జయంతి అని గాయనం జరిగింది. అంతే. దీన్ని బట్టి విదేశాలకు వెళ్ళాలా వద్దా మీరు ఆలోచించుకోండి. బాబా అయితే ఎవరిని విదేశాలకు వెళ్ళొద్దని నిషేధించారు, కానీ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయనేది చూసుకోండి అని చెప్తున్నారు బాబా. सिर्फ कृष्ण का नाम डालने से सारी महिमा ही खत्म हो गई. सर्व मनुष्य मात्र का लिबरेटर यहाँ आकर अवतार लेते, गॉड फादर ये जो आकर लिबरेट करते. तो ऐसे बाप को नमन करना चाहिए, उनकी जयंती मनानी चाहिए, परंतु कृष्ण का नाम डालने से सारी वैल्यू गुम कर दी हैं. మానవ మాత్రులందరికీ ముక్తి ఇస్తున్నారు శివ బాబా ఇక్కడ అవతరించి. ఇటువంటి బాబాకు నమస్కరించాలి. అతని జయంతి కూడా శివ జయంతి ఘనంగా అందరూ జరుపుకోవాలి. కానీ కృష్ణుడి పేరు గీతలో రాసేయడం వలన ఆ మహత్వం, ఆ వాల్యూ అనేది మాయమైపోయింది, శివ జయంతి యొక్క వాల్యూ. नहीं तो भारत सबसे ऊंच तीर्थ है, वो बाप यहाँ ही आकर सबको पावन बनाते, तो ये सबसे बड़ा तीर्थ ठहरा. లేదంటే అసలు భారతదేశం ఉన్నతమైన తీర్థస్థానంగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడే బాబా వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తున్నారు కాబట్టి ఇది గొప్ప తీర్థస్థానం కింద లెక్క. సబ్కో దుర్గతి से छुड़ाए సద్గతి దేతే, ఏ డ్రామా బన్నా హువా హై. భారతదేశం నుండే కదా అందరినీ దుర్గతి నుండి విడిపించి సద్గతి ఇస్తున్నారు బాబా. ఇది డ్రామా ఇలా తయారైంది. అభి తుమ్ ఆత్మ ये जानती हो, हमारा बाबा इस अपने శరీర్ ద్వారా ఈ రాజు సమझा रहे हैं. ఇప్పుడు మీరు ఆత్మలు తెలుసుకున్నారు కదా, మన బాబా శివ బాబా ఈ బ్రహ్మ శరీరం ద్వారా ఈ రహస్యాలు మనకి చెప్తూ ఉన్నారు. హమ్ ఆత్మ ఈ శరీర్ ద్వారా సున్తి హే, వినేవాళ్ళు ఎవరు? ఆత్మ. బాబా ఎలాగైతే శరీరం ద్వారా చెప్తున్నారో మనం ఆత్మ శరీరం ద్వారా వింటున్నాము. ఆత్మ అభిమాని బన్నా, ఇలా మనం అనుకుంటూ వినడాన్ని ఏమంటారు? ఆత్మ అభిమానిగా తయారవడము అంటారు. अपने को आत्मा समझ बाप को याद करो तो कट निकलती जाएगी और पवित्र बन तुम बाप के पास आ जाएंगे. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే తుప్పు తొలగిపోతుంది, మీ ఆత్మలో ఉన్న తుప్పు, మరియు మీరు పవిత్రంగా తయారై బాబా దగ్గర చేరుకోగలరు అని చెప్తున్నారు బాబా.
जितना याद करेंगे उतना पवित्र बनेंगे, औरों को भी आप समान बनाएंगे तो बहुतों की आशीर्वाद मिलेगी. ఎంత బాబాను జ్ఞాపకం చేస్తే అంత పవిత్రంగా తయారవుతారు మీరు. ఇతరులను కూడా మీరు సమానంగా తయారు చేశారనుకోండి పవిత్రంగా, మీకు వాళ్ళ ఆశీర్వాదాలు చాలా దొరుకుతాయి అన్నారు. వీళ్ళ వల్లనే మేము ఇలాంటి పవిత్ర మార్గంలో వచ్చాం అంటారు కదా, ఆశీర్వాదాలు అవి. ऊंच पद पालेंगे इसलिए गाया जाता है सेकंड में जीवन मुक्ति. దాంతో మీరు ఉన్నత పదవి పొందేయగలరు. పవిత్రంగా ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంత పవిత్రం అవుతారు. ఇతరులకు కూడా ఈ మార్గం చూపించి మీ సమానంగా వాళ్ళని తయారు చేస్తే వాళ్ళ ఆశీర్వాదాలు దొరుకుతాయి, ఉన్నత పదవిలోకి వెళ్ళిపోగలరు. అందుకే సెకండ్లో జీవన్ ముక్తి అని కూడా గాయనం చేశారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर. फर्स्ट पॉइंट, बाप के गले की माला बन विष्णु के गले में पिरोने के लिए संपूर्ण सतप्रधान बनना है. बाबा మెడలో మాలగా తారే విష్ణు మెడలో తిప్పబడే మాలలో రావడం కోసం సంపూర్ణ సతోప్రధానంగా తారవ్వాలి. రుద్రమాల అంటారు బాబా మెడలో మాల కావడం అంటే. విష్ణు మెడలో మాల కావడం అంటే విష్ణుమాల అంటారు. ఈ మాలలో మనులుగా మీరు స్మరణ పొందాలి అంటే సంపూర్ణ సతోప్రధానంగా తయారవ్వాలి. ఈ బాప్కి మత్ పర్ చల్నా హై, ఒక బాబా యొక్క మతంపై నడవాలి. सेकंड पॉइंट, ऐसी सेवा करनी जो अनेक आत्माओं की आशीर्वाद मिलती रहे. त्राही त्राही होने के पहले बाप से पूरा पूरा वर्षा लेना है. అనేక ఆత్మల యొక్క ఆశీర్వాదాలు లభిస్తూ ఉండేలా అటువంటి సేవ చెయ్యాలి మీరు. ఈరోజు మురళిలో మీరు ఎలా పవిత్రంగా తయారవుతున్నారో, మీరు ఎలా బాబాని ఎక్కువ జ్ఞాపకం చేస్తున్నారో, ఇతరులని కూడా అలా తయారు చేస్తే ఆశీర్వాదాలు దొరుకుతాయని. అంటే అనేక రకాల సేవ ఉంది, అందులో ఈరోజు బాబా తీసుకున్న పాయింట్ ఇదన్నమాట. ఈ విధంగా ఆశీర్వాదాలు అందరి నుండి తీసుకుని ఇలాంటి సేవ చేయాలి. త్రాహి త్రాహి होने के पहले बाप से पूरा पूरा वर्षा लेना है. త్రాహి త్రాహి అనే అంత వినాశనం అవటానికి ముందుగానే బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. వరదాన్, ताज और तिलक को धारण कर बाप दादा के मददगार बनने वाले दिल तख्त नशीन भव. కిరీటం మరియు తిలకాన్ని ధారణ చేసి బాప్ దాదాకు సహయోగిగా తయారయ్యేటటువంటి హృదయ సింహాసనాధికారిగా కండి. కిరీటం మరియు తిలకము ధారణ చేసుకొని బాప్ దాదాకు సహయోగిగా తయారయ్యేటటువంటి हृदय सिंहासनाधिकारीगा कंडी. जब कोई तख्त पर बैठते तो तिलक और ताज उनकी निशानी होती. ఎవరైనా సింహాసనం మీద, రాజసింహాసనం మీద కూర్చున్నప్పుడు తిలకము కిరీటం కూడా చిహ్నంగా ఉంటుందన్నమాట. ऐसे जो दिल तख्त नशीनी उनके मस्तक पर सदैव अविनाशी आत्मा की स्थिति का तिलक दूर से ही चमकता हुआ नजर आता है. అలాగే బాబా హృదయ సింహాసనం మీద అధికారి ఎవరవుతారో, బాబా హృదయ సింహాసనం మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ మస్తకంలో నిశాని చిహ్నం ఏం కనిపించాలి? సదా అవినాశి ఆత్మస్థితి అనే తిలకం దూరం నుండి మెరుస్తూ కనిపిస్తుంది. అంటే ఆత్మస్థితిలో ఉండేవాళ్లే బాబా హృదయ సింహాసనం మీద కూర్చోగలరు. सर्व आत्माओं के कल्याण की शुभ भावना उनके नयनों से व मुखड़े से दिखाई देते. అంతేకాకుండా సర్వ ఆత్మల పట్ల కళ్యాణం యొక్క శుభ భావన వాళ్ళ నయనాల నుండి, వారి ముఖ కవలికల నుండి కనిపిస్తుంది. उनका हर संकल्प वचन और कर्म बाप के समान होता है. వారి యొక్క ప్రతి సంకల్పం, వచనం మరియు కర్మ బాప్ సమానంగా ఉంటాయి అని చెప్తున్నారు బాబా. स्लोगन, सरल याद के लिए सरलता का गुण धारण करो, संस्कारों को सरल बनाओ. సరళమైన స్మృతి కోసం సరళత అనే గుణం ధారణ చేసుకోండి, సంస్కారాల్ని సరళంగా తయారు చేసుకోండి. సరళమైన స్మృతి కోసం సరళత యొక్క గుణం ధారణ చేయండి, సంస్కారాల్ని సరళంగా తయారు చేసుకోండి. సరళమైన స్మృతి అంటే సహజ రీతిలో స్మృతి ఉండాలంటే సరళత,
మనలో సహజత నేచురల్గా ఉండాలి. నెక్స్ట్ మనము ఈజీగా మూవ్ అయిపోవాలి అందరితోని. దాన్ని సరళత అంటారు. ఈ గుణాన్ని ధారణ చేసుకుంటే సంస్కారాన్ని ధారణ చేసుకోండి. సరళమైన స్మృతి కోసం సరళత గుణం ధారణ చేయండి. సంస్కారాలని కూడా సరళంగా తయారు చేసుకోండి. హార్డ్గా ఉండకూడదు మన సంస్కారాలు. సరళంగా అంటే ఎక్కడైనా మన సంస్కారం ఒకవేళ ఇది ఉంది, కానీ అక్కడ వాతావరణం వ్యక్తిని బట్టి ఆ సంస్కారాన్ని మనం మోల్డ్ చేసుకోవాలంటే మోల్డ్ చేసేసుకొని మార్చుకోగలగాలి. అలా తయారవ్వాలి. అచ్చా, ఈరోజు మురళి సారాంశం బాబా చెప్పేది ఇది రావణ రాజ్యం. పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోయి కొత్త ప్రపంచం తయారవుతుంది. అందుకే శ్రీమతం మీద నడిచి పవిత్రంగా తయారైనట్లయితే శ్రేష్టమైన దేవీ దేవతలుగా తయారవుతారు. కథ చెప్తున్నారు బాబా, సత్యనారాయణ కథ. సారాంశమే రాజ్యం తీసుకోవడం, పోగొట్టుకోవడం. ఒకప్పుడు మీరే రాజాధికారి, 84 జన్మలు తీసుకుని పోగొట్టుకున్నారు. మళ్ళీ మీరే పొందాలంటే శ్రీమతం మీద నడవండి, పవిత్రంగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. ఇదే ఈ కథ యొక్క సారాంశం. గాడిద పదవి లాంటి లౌకిక సంపాదన పోస్ట్ పొజిషన్ని ఇప్పుడు ఇంకా వదలండి అని చెప్తున్నారు. వాటి వెనుక ఎక్కువగా పడకండి. ఎంత సహజ రీతిలో జరుగుతుందో అంత జరగనీయండి. ఇంకా ఆత్మాభిమానిగా తయారై వినాలి మురళి అనేది చెప్తున్నారు బాబా. రావణ రాజ్యం, రామరాజ్యం ఈ రెండింటిది చెప్తున్నారు బాబా. అక్కడ తక్కువ మంది ఉంటారు, బంగారు భవనాల్లో ఉంటారు. ఇక్కడ చాలా జనాలు అయిపోయారు. ఈ సిటీ సేవ్ తయారయ్యే బాంబే అవేవి మళ్ళీ సత్యుగంలో ఉండవు. సత్యుగంలో వికారాలే ఉండవు. రావణాసురుని కాల్చరు అక్కడ. అక్కడ కూడా ఢిల్లీయే క్యాపిటల్గా ఉంటుంది. పరిస్థాన్ అంటారు. అప్పుడు అక్కడే రాజగద్ది, లక్ష్మీనారాయణ గద్ది ఉంటుంది అంటున్నారు బాబా. చక్రం యొక్క జ్ఞానం మీ బుద్ధిలో ఉండాలి. ఎలా పతితుల నుండి పావనం, పావనం నుండి పతితులు అవుతున్నాము అనేది. మీరు పావనంగా అయి మళ్ళీ దేవతా జన్మ తీసుకొని రాజ్యం చేస్తారు. మిగిలిన వాళ్ళు వినాశనంలో శరీరం వదిలి పరంధామానికి చేరుకుంటారు. బాబా చెప్తున్నారు, త్రాహి త్రాహి పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితి, అమ్మో అయ్యో రక్షించండి రక్షించండి. ఈ పరిస్థితి వచ్చే లోపలే మీరు ఈ చదువు చదివేసుకొని మీరు చేయవలసిన పురుషార్థం చేసుకొని వారసత్వం తీసేసుకోండి బాబా నుండి అని చెప్తున్నారు బాబా. అనేక ఆత్మల ఆశీర్వాదాలు తీసుకుని ఇలాంటి సేవ చేయండి. ఎలాగైతే ఇంకా వరదానం ఏం చెప్తున్నారు బాబా, సింహాసనం మీద కూర్చునే వాళ్ళ కిరీటము తిలకము తప్పనిసరి ఉంటుంది కదా. అలా బాబా హృదయ సింహాసనం మీద కూర్చునే వాళ్ళ తిలకం ఏంటంటే సదా అవినాశి ఆత్మస్థితిలో ఉండడం అనే తిలకం మెరుస్తూ ఉంటుంది వాళ్ళ ముఖం పైన. సర్వ ఆత్మల కళ్యాణ భావన, శుభ భావన వాళ్ళ నయనాల్లో వాళ్ళ ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. వారి ప్రతి సంకల్పం వాచ మరియు కర్మ బాప్ సమానంగా ఉంటుంది. కిరీటం కూడా ఏంటి, బాధ్యత కిరీటం ఉంటుంది కదా. ప్రతి ఆత్మల కళ్యాణం చేసే బాధ్యత కిరీటం ఉంటుంది వారి తలపైన. స్లోగన్లో ఏం చెప్తున్నారు, సరళ స్మృతి కోసం సరళత గుణం ధారణ చేయండి, సంస్కారాల్ని సరళంగా తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సాయంత్రం మళ్ళీ అవ్యక్త మురళి ఉంటుంది, గురువారం కదా. 7:30 నుండి అవ్యక్త మురళి ఉంటుంది. సాయంత్రం 6:30 నుండి యోగం, 7:30 నుండి అవ్యక్త మురళి. 69 రిపీట్ చేస్తున్నాం, రివైజ్ చేస్తున్నాం కదా. ఈరోజు భోగ్లోని పులావ్, గులాబ్ జామ్ బాబా కోసం గులాబ్ జామ్, మిగిలిన అందరి కోసం ఓవెన్ బిస్కెట్స్ అన్నమాట, మైదా బిస్కెట్స్. తర్వాత ద్రాక్ష పళ్ళు, కర్బూజా, తర్వాత తర్బూజా, మస్తు మిలాన్ అని తర్బూజా, జామకాయ, యాపిల్, పియర్సు, దానిమ్మ, ఆరెంజ్ అంటే కమల, బత్తాయి, అలాగే అరటిపళ్ళు, ఆల్బొకారో, కివి ఫ్రూట్స్. ఇవి 12 రకాల ఫ్రూట్స్ పెడుతున్నాం అన్నమాట బాబాకి ఈరోజు భోగులో. అందరూ ప్రేమగా భోగు అర్పిద్దాం బాబా. ఓం శాంతి.
जा बाबा के अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार।
तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही याद